నువ్వే ఇంకొకటి ఉంది కదా, ఒకటే ఉంది వెయిట్లో. 2 వెయిట్లు ఉన్నాయి, 2 చేసింది దానికి ఇప్పుడు 2 ఇస్తాం. అది కూడా ఇచ్చేసేయండి. ముందుకెళ్ళండమ్మా, ఇదే మీదే గోల్డ్ మెడల్. ఒకటి అన్ననేమన్నా ఎక్కండి, నేను ఇక్కడి మీరు పెట్టుకున్నారు, మిమ్మల్ని ఎవరికి ఇచ్చాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి. థ్యాంక్ యూ. ఓకే. హలో గాయస్, అందరికీ ఈరోజు మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ జరిగింది మన ఎల్బీ స్టేడియంలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించిన పర్సన్, మీ ఏజ్ ఎంతమ్మా? 62 years. 62 కదా, ఏజ్ వచ్చేసి 62. సో 2 గోల్డ్ మెడల్ సాధించింది, చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు. అందుకనే నేను చాలా సంతోషపడి నేను ఈ వీడియో తీస్తున్నాను. మీకు అసలు ఎవరు జిమ్ స్టార్ట్ చేయమని చెప్పింది ఎవరమ్మా? మా సార్ యేసురత్నం సార్. మీరా? ఓకే. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారమ్మా? నేను ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను. ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. 1 month నుంచి ఇక్కడే చేస్తాను. 1 month నుంచి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అసలు ఎందుకు చేయాలనిపించింది మీకు? నాకు అంటే ఆరోగ్యమే మా భాగ్యం అన్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని హెల్త్ కోసం స్టార్ట్ కోసం అనేసి నేను ముందు అథ్లెటిక్స్లో త్రోస్ చేసినాను, డిస్కస్, హ్యామర్ అందులో చేసుకొని ఈసారి ఫస్ట్ టైం ఇందులో రావాలని. ఓకే, పవర్ లిఫ్టింగ్ చేశారు. పవర్ లిఫ్టింగ్ వచ్చింది. సో చాలా సంతోషంగా అనిపించింది. సో మీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో మీరు కూడా అందరూ చాలామంది జిమ్కి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళకు ఉన్న ఒక అపోహాన్ని తొలగించడానికి వాళ్ళు స్టార్ట్ చేయాలి. అందరూ కూడా మనకి ఏజ్తో సంబంధం లేదు. ఫిట్నెస్ అనేది మనం జిమ్కి వెళ్తే అరే చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. ఈ పర్సన్ని చూసి మీరు అందరూ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో కాంపిటీషన్కి వచ్చి పార్టిసిపేట్ చేసి 2 గోల్డ్ మెడల్ తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. గోవా నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసి మాస్టర్ 3 అబౌవ్ 60+ అనమాట. సో నాకు వెన్నంటి ఉండి నన్ను ఎంత ప్రోత్సహించి నాకు డైలీ 1 సంవత్సరం నుంచి సార్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అది జిమ్లో కానీ ఇంకా వాళ్ళ మైదాన్ గ్రౌండ్లో నాకు చాలా కష్టపడి 1 year నుంచి నా వెనక నన్ను నేర్పించిన మా గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ మా సార్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, మేడంని ట్రైన్ చేసి కాంపిటీషన్కి తీసుకొచ్చినందుకు. అండ్ సో నా అదృష్టం ఏంటి అంటే నేనే మెడల్ ఇవ్వాల్సి వచ్చింది, సర్టిఫికెట్ కూడా నేనే ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇలానే స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు నాకు ఇలాంటి మెడల్స్ ఇంకా చాలా తీసుకోవాలి. తప్పకుండా ఎంత దూరమైనా వస్తాయి. గోవా నేషనల్స్లో మీరు గోల్డ్ మెడల్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. తప్పకుండా మీరు ఇంకా ఇలాంటి కాంపిటీషన్లు చాలా చేయాలి, ఇలా స్ట్రాంగ్ ఉండాలి, అందరినీ ఇన్స్పైర్ చేయాలి. చూడండి వీళ్ళందరినీ కూడా తినాను, అందరు కూడా ఉమెన్స్ ఉన్నారు. చూడండి ఇక్కడ అందరు కూడా అమ్మాయిలు అందరూ ఉన్నారు. ఈరోజు అందరు కాంపిటీషన్ కంప్లీట్ అయింది, అందరు కూడా మెడల్స్ తీసుకొని వెళ్తున్నారు. అందరు గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మెడల్స్ తీసుకొని. యాజ్ ఏ రెఫరీ నేను వెళ్తున్నాను. కాంపిటీటర్స్ చాలామంది సెలెక్ట్ అయినారు, అందరు కూడా గోవా నేషనల్స్కి కాంపిటీషన్ చేయడానికే కాదు, కాంపిటీషన్ చేసి మెడల్స్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి గోవా బీచ్లో మేము అందరం కూడా కనిపిస్తాం. మళ్ళీ అది కూడా నేను ఒక వ్లాగ్ తీస్తాను. సో ఇప్పటికైతే నేను ముగించేస్తున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మెడల్ తీసుకున్నందుకు అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మీరు గోవా నేషనల్స్కి సెలెక్ట్ అయినందుకు ఆల్ ది బెస్ట్ మా అందరికీ. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.